ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 30వ తేదీ ఉగాది పర్వదినం రాబోతుంది. ఈ ఉగాది రోజున ఈ చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా లభించబోతుంది. అపర కుబేరులవ్వబోతున్నారు. వీడియో మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. ఏ చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా లభిస్తుంది, మీరు ఏం చేయాలి, అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను మీరు చూస్తారు, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కాని, పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ 2025వ సంవత్సరం మార్చి 30వ తేదీన ఉగాది పర్వదినం రాబోతుంది. హిందువులకు అత్యంత శ్రేష్టమైన రోజు ఈ యొక్క ఉగాది పర్వదినం అనేది. ఈ ఉగాది నుండి మనం తెలుగు నూతన సంవత్సరంలోకి అడుగు పెడతాం. ఈ ఉగాది పర్వదినానికి చాలా ప్రత్యేకత కూడా ఉంటుంది. ముఖ్యంగా సింహరాశి వారు ఈ ఉగాది పర్వదినం రోజున వేప చెట్టు దగ్గర ఒక చిన్న పరిహారం చేసుకోవటం ద్వారా వారి యొక్క జీవితంలో వారు ఆర్థికంగా గణనీయమైనటువంటి వృద్ధిని చూస్తారు. ఎందుకంటే వేప చెట్టును ఆ లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తాము. కాబట్టి మీ రాశి ప్రకారం మీరు ఖచ్చితంగా వేప చెట్టు దగ్గర ఒక చిన్న పరిహారం చేసుకోవటం ద్వారా ఆర్థికంగా మీరు గణనీయమైన పురోగతి సాధిస్తారు. దీనికి కారణం లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి. కాబట్టి ఆర్థిక పురోగతి సాధిస్తారు. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది. కాబట్టి మీ యొక్క జీవితంలో అపారమైనటువంటి ధనవంతులయ్యే అవకాశాలు కూడా మీ ముందుకు అధికంగా వస్తాయి. అంటే ఎవరైనా సరే ఆస్తిపాస్తులను పోగొట్టుకుంటే కనుక వాటిని తిరిగి దక్కించుకోగలుగుతారు. వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్ ఏవైనా ఉన్నట్లయితే కనుక వాటిని ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు. అలాగే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నటువంటి సింహరాశికి చెందిన రాజకీయ నాయకులు ఖచ్చితంగా అతి త్వరలో చక్కటి అవకాశాలను అందిపుచ్చుకొని మీరు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకునే అవకాశాలు కూడా మీ ముందుకు ఖచ్చితంగా వస్తాయి. అలాగే ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ జీవితంలో ఇదివరకు వారు ఎటువంటి పరిస్థితులనైతే, ఎటువంటి సమస్యలనైతే ఎదుర్కొంటూ వస్తున్నారో వాటన్నింటి నుండి కూడా మీకు ఖచ్చితంగా విముక్తి అనేది లభిస్తుంది. అలాగే ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవటం ద్వారా సింహరాశి వారు ఆర్థికంగా ఆదాయ మార్గాలు కూడా ఎక్కువగా పొందుకుంటారు. అంటే ఆదాయ మార్గం ఒకటే మీకు ఉంది. మీరు ఒకే ఆదాయ మార్గం ద్వారా మీ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే మీ యొక్క కుటుంబ సభ్యులకి కాని, మీకు కాని మరొక ఆదాయ మార్గం పెరగటం, ఈ విధంగా ఆర్థిక వృద్ధికి సంబంధించినటువంటి ప్రతి అంశంలో ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటాయి. కాబట్టి ఈ చిన్న పరిహారం మీరు చేసుకోండి. అయితే సింహరాశి వారు చేయాల్సినటువంటి పరిహారం ఏంటో తెలుసుకునే ముందు సింహరాశి వారు కొన్ని నియమాలు కూడా ఖచ్చితంగా పాటించాలి. కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. లేదంటే జీవితంలో మీరు చాలా నష్టపోతారు. ముఖ్యంగా స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో మీరు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని పడితే వారిని స్నేహితులుగా ఎంపిక చేసుకున్నారంటే మొదటికి మోసం వస్తుంది. వారి వల్ల చాలా రకాల కష్టాలు, నష్టాలు మీరు అనుభవించాల్సి వస్తుంది. వారి వల్ల అనవసరమైన గొడవలకు తలతూరుస్తారు. అలాగే వారి వల్ల వ్యసనాలకు బానిసయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మంచి పద్ధతులు, మంచి నిజాయితీ గల వ్యక్తులతోనే మీరు సహవాసం చేయండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండనట్లయితే కనుక వారి యొక్క చెడు అలవాట్లన్నీ కూడా మనం నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి.
అలాగే మీరు కొన్ని నియమ నిష్ఠాలను కూడా ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా సింహరాశికి చెందిన వారు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల్లో ఎవరైతే ఉన్నారో మీరు లంచాలు తీసుకుని ఒకరి బాధకి ఒకరి దుఃఖానికి కారణమైనట్లయితే కూడా ఖచ్చితంగా వారి వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఒకరి ఏడుపుకు మీరు కారణమయ్యారో దాని తాలూకు ఫలితాన్ని ఖచ్చితంగా భగవంతుడు మీకు ఇస్తాడు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. ఇక ఈ 2025వ సంవత్సరం మార్చి 30వ తేదీన ఉగాది పర్వదినం రాబోతుంది. కాబట్టి ఈ ఉగాది పర్వదినం రోజు మీరు ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా శుభ్రపరుచుకొని చక్కగా స్నానం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే ఉగాది పర్వదినాన్ని ఏ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారో ఆ విధంగా ఉగాది పండుగను మీ యొక్క బంధువులతో, మిత్రులతో, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా జరుపుకోండి. ఆ తర్వాత సూర్యాస్తమయానికి ముందే ఈ చిన్న పరిహారం చేయాల్సి ఉంటుందండి. దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక 2 మట్టి పాత్రలను తీసుకోండి. అంటే ప్రమిదల కంటే కొంచెం పెద్ద సైజులో ఉన్నటువంటి మట్టి పాత్రలను తీసుకోండి. కాస్తంత రాళ్ల ఉప్పు తీసుకొని, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ తీసుకొని, అలాగే నువ్వుల నూనె తీసుకొని మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావించటం జరుగుతుంది. ఈ విధంగా వేప చెట్టు దగ్గరికి వెళ్లి ముందు ఒక మట్టి పాత్రను పెట్టేసి దాంట్లో మీరు రాళ్ల ఉప్పు ఏదైతే ఉందో దాన్ని వేయండి. దానిపైన చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. ఆ తర్వాత మరొక మట్టి పాత్రను పెట్టండి. దాంట్లో నువ్వుల నూనె పోయండి. పోసిన తర్వాత 3 ఒత్తులు ఒకటిగా చేసి మీరు దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా దీపం వెలిగించిన తర్వాత దీపాన్ని ఒకసారి మీ కుడి చేతితో తాకి కళ్ళు మూసుకొని మీరు లక్ష్మీ అమ్మవారికి మీ మనసులో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్ని కూడా చెప్పుకోండి. ఈ విధంగా చెప్పుకున్న తర్వాత ఓం లక్ష్మీయే నమః, లక్ష్మీ రూపాయే నమః అని మంత్రాన్ని జపిస్తూ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు కాని లేదా 21 ప్రదక్షిణలు కాని చేయండి. ఈ విధంగా చేసి మీరు మరొకసారి చెట్టుకి దండం పెట్టుకుని మనసులో ఉన్నటువంటి కోరికలు చెప్పుకోండి. ఆర్థిక వృద్ధి కలగాలని, అలాగే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధల నుండి మీకు విముక్తి కలగాలని, అలాగే ఆర్థికంగా మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితులను అధిగమించడానికి మీకు పరిష్కారాలు చూపించమని ఆ అమ్మవారిని అడగండి. అప్పుల ఊబిలో చిక్కుకున్నవారు అప్పుల ఊపి నుండి బయటపడే మార్గం చూపించమని అడగండి. అలాగే ఆర్థిక వృద్ధికి సంబంధించి ఎటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి, ఆ అవకాశాలు మీకు ఎందుకు రావటం లేదు, ఆ విషయాలన్నింటి గురించి కూడా అమ్మవారికి మీ మనసులో ఉన్నటువంటి బాధనంతటినీ కూడా చెప్పుకోండి. ఈ విధంగా చెప్పుకున్న తర్వాత ఇంటికి వచ్చేసేయండి. ఈ విధంగా కనుక చిన్న పరిహారం ఆ వేప చెట్టు దగ్గర చేసినట్లయితే, ఎందుకంటే వేప చెట్టు అనేది లక్ష్మీదేవికి ప్రతిరూపం కాబట్టి వేప చెట్టు దగ్గర ఈ విధంగా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలనైతే ఖచ్చితంగా చూస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారు అకస్మాత్తుగా మంచి రాజకీయ అధికారాన్ని పొందుకుంటారు. అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు కూడా అప్పుల ఊబి నుండి బయటపడగలుగుతారు. ఆర్థిక వృద్ధికి సంబంధించి ప్రతి అంశం కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే ఆర్థికంగా గణనీయమైన వృద్ధిని సాధిస్తారు. అలాగే ఆకస్మిక ధనలాభం అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. అలాగే వ్యాపారంలో ఊహించని లాభాల పంట పండుతుంది. వ్యవసాయ రంగంలో ఉన్నవారు కావచ్చు, ఇతర కుల వృత్తులు కాని, వ్యాపారాలు కాని ఏవి చేస్తున్న వారైనా సరే అనుకూలమైన ఫలితాలు పొందుకుంటారు. ఉద్యోగస్తులకి కూడా ప్రమోషన్ కోసం అర్హత ఉన్నవారికి ప్రమోషన్ లభిస్తుంది. అలాగే ఆర్థిక పెరుగుదల కూడా ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థిక పురోగతికి సంబంధించి ప్రతి అంశం కూడా చాలా శుభంగా ఉంటుంది. ఈ విధంగా వేప చెట్టు దగ్గర ఉగాది పర్వదినం రోజు సింహరాశి వారు ఈ చిన్న పరిహారం చేయటం ద్వారా అపర కుబేరులు అవ్వటానికి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఖచ్చితంగా ఈ విధంగా చేయండి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి. సూర్యారాధన మీకు మేలు చేస్తుంది. అలాగే మీరు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.